ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ద్రాం దత్తాత్రేయాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ ఓం నమ శివాయ శివాయ గురవే నమ ద్రాం దత్తాత్రేయాయ నమ ఓం నమో భగవతే మేధా దక్షిణావర్తే మహ్యం మేధాం ప్రజ్ఞా ప్రయచ్చస్వ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమ మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా ప్రధానంగా ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటిదంటే పూర్వజన్మం మరి కర్మ సిద్ధాంతం అంతా కూడా. పూర్వజన్మం అంటే ఏంటిది, పూర్వజన్మం నుంచి వచ్చిన కర్మ సిద్ధాంతం అంతా కూడా ఏ రకంగా జ్యోతిష్యంలో అంతా కూడా వివిధ మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి కర్మం అంటే ఏంటి, కర్మ సిద్ధాంతం అంటే ఏంటి, పూర్వజన్మలో చేసుకున్న కర్మ సిద్ధాంతం అంటే ఏంటి సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మీకు లగ్నం తెలిసి ఉంటే లగ్నాన్ని చూసుకోండి. జన్మ లగ్నవశాత్తు ఈ యొక్క గ్రహస్థితి ఉంటాయి కనుక ఈ యొక్క కర్మల ప్రభావం వల్ల దైవ ఆగామి సూచిత సంచిత ప్రారంధ కర్మలు అని చెప్పేసి అంటారు అన్నమాట. అంటే పూర్వజన్మలో చేసుకున్న కర్మశేషం కానీ ఈ జన్మలో అనుభవించాల్సిన కర్మం కానీ మనం చేసుకున్న కర్మలైనా కానీ అంటే పూర్వజన్మలో చేసుకున్న కర్మలైనా కానీ ప్రధానంగా ఎటువంటి కర్మలకంతా కూడా కర్మ సిద్ధాంతం ప్రకారంగా ప్రతి ఒక్క మానవుడంతా కూడా కర్మని అంతా కూడా సంపూర్ణంగా అనుభవించి తీరాల్సిందే. కర్మ సిద్ధాంతం ప్రకారంగా ఏదో రకంగా స్వల్పంగా అయినా కానీ ఆ కర్మనంతా కూడా అనుభవించే విధంగా కొన్ని గ్రహాల ప్రభావం అంతా కూడా ఉంటుంది. జాతక చక్రం ప్రకారంగా లగ్న చక్రము, నవాంశము, షష్టాంశము, దశాంశము, త్రింశాంశం అని చెప్పేసి కొన్ని అంశాల్లో అంతా కూడా అంశపాదాల్లో గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది. విశ్లేషణ చేసుకొని అంతా కూడా అందరికీ పరిష్కారం చేసుకోవడం జరుగుతుంది. జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి, లేదు రాశి తెలిసి ఉంటే కనుక రాశిని చూసుకోండి. కర్మ సిద్ధాంతం అంతా కూడా పూర్వకర్మ సిద్ధాంతం ప్రధానంగా చూసుకుంటే నవమస్థానాన్ని కేంద్రంగా చెప్తుంది. మరి ఆ నవమస్థానాన్ని అనుభవించే విధంగా చేసేది దశమస్థానం అంటుంది. ప్రధానంగా ఈ యొక్క మళ్ళీ లగ్నము శరీర కారకత్వాల గురించి చెప్తుంది. శరీరంలో మీరు ఎటువంటి ఆరోగ్యంగా ఉంటారు, ఎటువంటి అనారోగ్యాలతో ఇబ్బంది పడుతూ ఉంటారని చెప్పడం జరుగుతుంది. ద్వితీయ స్థానం కుటుంబ స్థానం గురించి చెప్తుంది, ధనయోగాల గురించి చెప్తుంది. ఈ స్థానాలు ప్రధానంగా చూసుకుంటే పుత్రస్థానం పంచమ స్థానం అవుతుంది. ఆకస్మిక వ్యయము ఆకస్మిక లాభాలంతా కూడా ప్రధానంగా చూసుకుంటే అష్టమ స్థానము ఆయు స్థానం చెప్తుంది. ఈ స్థానాలు ప్రధానంగా చూసుకుంటే వివాహ జీవితం కోసం సప్తమ స్థానం చెప్తుంది. ఈ కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి గ్రహాల యొక్క కూటమి కలయిక వల్ల కొన్ని ప్రభావాలని చెప్తూ ఉంటుంది. ప్రధానంగా కర్మఫలదాత అంతా కూడా శనీశ్వరుడు, కానీ మనం అనుభవించే విధంగా చేసేవాడు రాహు. మరి కొన్ని గ్రహాల యొక్క ఉగ్రగ్రహాలు అని చెప్పేసి ఉంటాయి. ప్రధానంగా కొన్ని గ్రహాలతోటి ఒక కలయిక సంయోగం వల్ల వాటి ప్రభావం అంతా కూడా ప్రబలంగా అనుభవించే విధంగా చేస్తూ ఉంటాయి అన్నమాట. సూర్య రాహుల కలయిక కానీ సూర్య కేతు కలయిక కానీ ఇది గ్రహణ యోగం కింద మారుతూ ఉంటుంది. చంద్ర రాహుల కలయిక అనేది దుష్కర్మ కింద ఉంటుంది. గురు చండాల యోగం అనేది ఒక యోగం ఉంటుందన్నమాట. బృహస్పతి రాహు కలయిక అనేది కొన్ని స్థానాల్లో అది అవయోగం కింద మారుతూ ఉంటుంది. లగ్నవశాత్ అంతా కూడా విశ్లేషణ చేసుకోవడం జరుగుతుంది. మీ పూర్వజన్మలు చేసుకున్న పుణ్య ఫలితాన్ని ఈ జన్మలో అనుభవించే విధంగా, మరి ఇప్పుడు చేసుకున్న ఫలితాలంతా కూడా మరో జన్మలో అనుభవించే విధంగా దానికి కర్మ సిద్ధాంతం అంతా కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుందన్నమాట. ప్రతి నిమిషం కూడా మీరు చేసుకున్న కర్మలు ఇక్కడ పుణ్యకర్మల్ని సంపూర్ణంగా అనుభవిస్తూనే మరి ఇంకా ఏమైనా బ్యాలెన్స్ ఉందా, కర్మం అంతా కూడా బ్యాలెన్స్ ఉందా. ఎప్పుడైనా కానీ కర్మ సిద్ధాంతం ప్రకారంగా పుణ్యము పాపము రెండు బ్యాలెన్స్గా ఉండాలి. మరి ఏది హెచ్చు తగులుగా ఉన్నా కానీ దాన్ని అనుభవించడానికి మరో జన్మ అనేది ఉంటుందన్నమాట. మోక్ష మార్గం కోసం పుణ్యకర్మలు ఆచరిస్తూ ఉండడం, దైవ కృప వల్ల మోక్ష స్థితి పొందడం అనేది కర్మ సిద్ధాంతం ప్రకారంగా సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. దైవ ఆగామి సుచిత సంచిత ప్రారంధ కర్మలు అని చెప్పేసి అంటారు. అంటే పూర్వజన్మలో చేసుకున్నది, ఈ జన్మలో చేయబోయేది, ఈ జన్మలో చేసింది, ఈ జన్మలో అనుభవించాల్సింది, మరి మరు జన్మలో కూడా ఇటువంటి కర్మలంతా కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి. అంటే కర్మ సిద్ధాంతాన్ని ప్రకారంగా ప్రతి నిత్యం కూడా ఏమవుతుందంటే ఈ జన్మలో చేసుకున్న కర్మలంతా కూడా మిగిలిపోయి ఉంటాయి కనుక ఏదైనా రుణ బాధలు రుణశేషాలంతా కూడా ఉంటాయి కనుక మాతృ రుణం, పితృ పాత్ర రుణం, తర్వాత దైవ రుణం, ఋషి రుణం అని చెప్పేసి ఉంటూ ఉంటుంది. ఈ రుణాలంతా కూడా తీరాలి. రుణానుబంధ రూపేణ జన్మ సంసార బంధురాత అంటారు శ్రీకృష్ణ పరమాత్మ అంతా కూడా. ఈ రుణమంతా తీరిన తర్వాత తద్వారా
భగవంతుడి యొక్క దయ వల్ల ప్రతి ఒక్క మానవుడికి, ప్రతి ఒక్క ఆత్మకంతా కూడా శరీరం అనేది ఉండదు. ఆత్మకి ఎటువంటి రాగద్వేషాలు ఉండవు. ఓన్లీ మనకు ఉండాల్సింది ఏంటిదంటే, ఆత్మకు ఉండాల్సింది ఏంటిదంటే, ఒకటి ఆత్మలో 2 రకాలు ఉంటాయి అన్నమాట. అంటే భోగ శరీరంతో ఉండేది కానీ, తర్వాత యాతనా శరీరంతో ఉండేది కానీ. ఈ ఆత్మ సిద్ధాంతం ప్రకారంగా చూసుకుంటే ఆత్మ శరీరాన్ని అంతే పొందుతూ ఉంటుంది, కానీ కొన్ని రాగద్వేషాలు అనేది ఉండవు. కానీ అనుభవించే విధంగా, అంటే భోగ శరీరంతో ఉండేది భోగభాగ్యాలతో అనుభవిస్తూ ఉంటుంది ఆత్మ. యాతనా శరీరంతో ఉండేది దుష్కర్మాలు చేసి ఉంటే కనుక నరక బాధలు అనుభవిస్తూ ఉండడం. ఇటువంటి ఇతిహాసం అంతా కూడా మనకి గరుడ పురాణంలో చెప్తూ ఉంటారు. కొన్ని శాస్త్ర ప్రామాణికంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది. కర్మ సిద్ధాంతం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి గ్రహాల యొక్క స్థితిగతి సంయోగం వల్ల జన్మజాతకం ప్రకారంగా దానికి ఎటువంటి పరిష్కారం చేసుకోవాలి, పూర్వజన్మలో చేసుకున్న దుష్కర్మల నుంచి బయటపడాలన్నా, పుణ్యకర్మల నుంచి మీరంతా కూడా మోక్ష జ్ఞానాన్ని పొందాలన్నా ఎటువంటి పరిష్కారం అంతా కూడా ఆచరించాలి. అష్టైశ్వర ప్రాప్తి కోసం కానీ, సత్సంతాన యోగం కోసం కానీ, ఆలస్య సంతానం అవుతున్నా, అనుకున్న పనులంతా కూడా నెరవేరకపోయినా, ఆలస్యం అవుతున్నా, ఆటంకాలు ఉంటున్నా కానీ, ఎటువంటి పనిలు అనుకుంటున్నా కానీ దాని ఆటంకాలు జరుగుతున్నా కానీ దీనికంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క కర్మ సిద్ధాంతం ఎపిసోడ్లో అంతా కూడా ప్రధానంగా ఈ యొక్క పూర్వజన్మ కర్మ సిద్ధాంతము మరియు ఈ యొక్క కర్మయోగం అనేది ఎటువంటి ప్రభావాలంతా కూడా చూస్తున్నాయి. గ్రహ యొక్క దోషాలంతా కూడా ఎటువంటి గ్రహాలకంతా కూడా పరిహారం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. సంపూర్ణమైన ఆనందమైన జీవితం జీవించిన తర్వాత, అష్టైశ్వర ప్రాప్తితోటి ఆనందమైన జీవితం జీవించిన తర్వాత మోక్ష జ్ఞానం పొందే విధంగా ఎటువంటి పరిహారాలంతా కూడా ఆచరించాలి, ఎటువంటి కర్మల వల్ల ఎటువంటి కర్మలు వస్తున్నాయి అనేది క్లుప్తంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. సింహరాశి జాతకులకి ప్రధానంగా ఈ యొక్క పూర్వజన్మ కర్మ సిద్ధాంతము కర్మయోగం కోసమని చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా పూర్వజన్మ కర్మ సిద్ధాంతం అనేది ఏ రకంగా విశ్లేషణ చేస్తారు. ప్రధానంగా లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి, లేదు రాశి తెలిసి ఉంటే కనుక జన్మజాతకం ప్రకారంగా మీ రాశి తెలిసి ఉంటే కనుక రాశిని చూసుకోండి. ఈ యొక్క గ్రహాల యొక్క సంయోగం ఈ స్థానంలో ఉండకూడదు అన్నమాట. ఆ గ్రహాలకి ప్రధానమైన గ్రహాలంతా కూడా శనీశ్వరుడు, బృహస్పతి, రాహువు మరియు సూర్య భగవానుడు కారణమవుతూ ఉంటాయి. ప్రధానంగా శుక్రుడు కూడా యొక్కరంగా ఉండాలి జాతకరీత్యా. ఈ యొక్క పంచమ స్థానంలో కుజరాహులు కలిగి ఉన్నా కానీ ఆలస్య సంతానాలు అవుతూ ఉండడం. ప్రధానంగా చూసుకుంటే దైవ ఆగామి సూచిత సంచిత ప్రారంభ కర్మలు అని చెప్పేసి అంటారు. ఆగామి సూచిత సంచిత ప్రారంభ కర్మలు అనేది జన్మాంతరంగా వచ్చినవి. ఈ కర్మలన్నీ కూడా ఈ జన్మలో అనుభవించాల్సింది, పూర్వజన్మలో కర్మ సిద్ధాంతం ప్రకారంగా వచ్చినది, ఈ జన్మలో చేయాల్సినవి, ఆగామి సూచితంగా వచ్చినవి, మళ్ళీ ప్రారంధ కర్మలు ఖచ్చితంగా అనుభవించి తీరాలి. ఈ కర్మ సిద్ధాంతం ప్రకారంగా చూసుకుంటే ఈ కర్మ సిద్ధాంతం అంతా కూడా రుణబాధలు అంతా కూడా తీరడానికి మాతృ రుణము, పితృ రుణం, దైవ రుణం, ఋషి రుణం అని చెప్పేసి అంటారు, పుత్ర రుణం అని చెప్పేసి అంటారు, భాతృ రుణం, ఋషి రుణం అని చెప్పేసి అంటారు. ఈ రుణబాధలన్నీ కూడా మనకి గరుడ పురాణాలు చెప్తూ ఉంటారు. ఈ యొక్క పూర్వజన్మ కర్మ సిద్ధాంతం ప్రకారంగా ఆత్మకి ఎటువంటి కర్మలు ఉండవు. ప్రధానంగా ఆత్మకి ఎటువంటి ఈ యొక్క రాగద్వేషాలు ఉండవు. ప్రధానంగా ఆత్మ అనేది శరీర త్యాగం చేసిన తర్వాత ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఆత్మ సిద్ధాంతం ప్రకారంగా, అంటే గరుడ పురాణం ప్రకారంగా చెప్పింది ఏంటిదంటే ఆత్మకి యాతనా శరీరం అనేది ఉంటుంది, లేదంటే కనుక భోగ శరీరం అనేది ఉంటుంది. ఈ 2 శరీరాలు మాత్రమే ఉంటుంది. పుణ్యకర్మాలు చేసి ఉంటే కనుక భోగ శరీరంతో పుణ్యప్రాప్తి, పుణ్యలోకంలో వెళ్ళడం, ఈ యొక్క యాతనా శరీరంతో కొన్ని దుష్కర్మలు చేసి ఉంటే కనుక యాతనా శరీరంతో యాతన అనుభవిస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క యాతనా శరీరానికి దుఃఖాన్ని అనుభవించే విధంగా ఉంటుంది, లేదు శ్రమని అనుభవించే విధంగా ఉంటుంది. భోగ శరీరానికంతా కూడా రాజయోగాలు, భోగభాగ్యాలు, ఈ యొక్క స్వర్గ సుఖాలు అంతా కూడా అనుభవించే విధంగా ఉంటుంది. పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది, భగవంతుడి యొక్క దర్శన భాగ్యం కలుగుతుంది, దివ్య యోగాలు కలుగుతూ ఉంటాయి. ఇటువంటి కర్మ సిద్ధాంతం అంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసుకోవడానికి పంచమ స్థానము, నవమ స్థానము, ద్వితీయ స్థానము, ఏకాదశ స్థానము, దశమ స్థానం కేంద్రంగా చూసుకుంటూ ఉంటారు. ఈ యొక్క లగ్నాంశము, త్రింశాంశము, నవాంశము, తర్వాత షష్టాంశం అనేది జాతకరీత్యా విశ్లేషణ చేయడం జరుగుతుంది. పూర్వజన్మ కర్మ సిద్ధాంతం ప్రకారంగా చెప్తూ ఉంటారు. ఈ అంశం అంతా కూడా అంశపాద చక్రాలు, ఈ చక్రాల్లో అంతా కూడా కర్మ సిద్ధాంతం ప్రకారంగా ఏ రకంగా చెప్పబడింది అంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసుకొని మీ జాతకం చెప్పడం జరుగుతుంది. దత్తనాడి ప్రకారం కూడా మీ జన్మాంతరమైన దోషాలు ఏమైనా ఉన్నాయా, ఈ యొక్క పూర్వజన్మలో కర్మశీలం అంతా కూడా మిగిలి ఉన్నదా, ఎటువంటి ప్రభావం అంతా కూడా చూపుతున్నాయి. ఈ యొక్క దుష్ప్రభావాలంతా కూడా ప్రభావం వల్ల ఈ జన్మలో మీరు అనుకున్న పనులంతా కూడా ఆలస్యం అవుతూ ఉండడం,
వైవాహ జీవితంలో ఆలస్యంగా సంతానం అవుతుండడం, వివాహం ఆలస్యం అవుతుండడం, వివాహం కొంతమంది జాతకంలో కనుక కొన్ని గ్రహాల యొక్క స్థితిగతి ఉంటే కనుక వివాహమే కాకుండా ఉండడం, అంటే వైరాగ్య భావాలతో ఎక్కువగా ఉండడం, ఇటువంటి గ్రహస్థితి అనేది సంతానం లేకుండా ఉండడం, సంతానం కోసం ప్రయత్నం చేసుకుంటే సంతానం అంతా కూడా ఆలస్యం అవుతూ ఉండడం, ఇటువంటి ప్రభావం అంతా కూడా గ్రహస్థితి యొక్క స్థితిగతి వాటి యొక్క దుష్ప్రభావాల వల్ల జరుగుతూ ఉంటాయి. మీరు చేసుకున్న కర్మ సిద్ధాంతం ప్రకారం కూడా కొన్ని ఉంటాయి అన్నమాట. ఈ యొక్క సంతాన కారకుడు యొక్కరంగా ఉండాలి, రాజు యొక్క కారకుడు యొక్కరంగా ఉండాలి, దశమాధిపతి యొక్కరంగా ఉండాలి, అష్టమాధిపతి, నవమాధిపతి ఆయుకారకుడు, ఈ యొక్క శనీశ్వరుడు, శుక్రుడు, బృహస్పతి అంతా కూడా యొక్కరంగా ఉండాలి. సప్తమ స్థానాధిపతి శనీశ్వరుడు అంతా కూడా రాజు యొక్క కారణంగా ఉండాలి. ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా యొక్కరంగా ఉంటే వృత్తిలో అభివృద్ధి ఉంటుంది. వైవాహ జీవితంలో అన్యూన్యమైన దాంపత్యము, ఆనందమైన జీవితము, ప్రేమ అనురాగాలతోటి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క కుటుంబ సౌఖ్యం లభిస్తూ ఉంటుంది. గృహయోగం సకాలంలో నెరవేరుతుంది. మీకు అంతా కూడా భూసంపద సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క నవగ్రహాలకి ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. కావున ప్రతినిత్యం కూడా అగ్నికి నవధాన్యాలు సమర్పిస్తుండడం రాజయోగ కారణం అవుతుంది. ప్రధానంగా చూసుకుంటే గోమాత సేవ ఎవరైతే చేస్తూ ఉంటారో గోదానాన్ని చేస్తూ ఉండాలి. ఈ యొక్క పుణ్యక్షేత్రాల్లో కానీ దేవాలయ ప్రాంగణంలో కానీ బ్రాహ్మణత్వకంతా కూడా దక్షిణ సహితంగా ఈ యొక్క గోమాతకు ప్రీతికరంగా గ్రాసము ప్రతినిత్యం కూడా దాని పోషణ అంతా కూడా మీరు బాధ్యతగా తీసుకునే విధంగా గోమాతకు ప్రీతికరంగా పచ్చిక తెలకపెట్టి గ్రాసం అంతా కూడా సమర్పిస్తూ ఉండడం రాజయోగానికి కారణమవుతుంది. ప్రధానంగా ఈ యొక్క కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు, బగ్లామకి శాంతి హోమాది కార్యక్రమాలు, ప్రత్యంగరాదేవి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉండండి. దేవతారాధన చేయండి, పితృదేవతారాధన చేసుకుంటూ ఉండండి. మీకు రాజయోగం సిద్ధిస్తుంది. గరుడ పురాణంలో చెప్పిన విధానంగా సంపూర్ణ పరిహారాలంతా కూడా చెప్పడం జరిగింది. అన్నదానం చేయడం వల్ల జన్మాంతరమైన సకల పాపాలంతా కూడా నివారణ అవుతుంది. అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.